నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికన్ వ్లాగ్స్. సో ఈ ఫ్లైట్ అయితే వచ్చేసి 1 o'clockకి స్టార్ట్ అయింది, 1:30కి స్టార్ట్ అయింది. నేనైతే మస్తు నిద్రపోయినా. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చిర్రు. ఇగోని ఇదైతే చాలా బాగుంది. ఏదో బనానా పేస్ట్ పెట్టిండు. లోపల స్వీట్ ఉంది, చాలా బాగుంది. కానీ టూ స్వీట్ ఉంది. ఇదేదో బన్ ఇచ్చిండు. కోపా ఎయిర్లైన్స్. ఇంకోటి స్క్రీన్లు ఏముండవు. ఛార్జింగ్కి ఇదేదో ఉంది, యూఎస్బి. ఫ్రూట్స్ ఇంకోటి అంతే, ఇంకేం లేదు. ఏదైనా కావాలైతే జ్యూస్ వాటర్ ఇస్తారు మనకి. అదే అన్నమాట కోపా ఎయిర్లైన్స్. మాకైతే ఇక్కడ పక్కనే దొరికింది. అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది ఇక్కడ దొరికితే. కట్లరీ మాత్రం వీళ్ళు ప్లాస్టికే యూజ్ చేస్తున్నారు. సో ఇప్పుడైతే ఫ్లైట్ అయితే పనామాకి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు పనామాలో టైం వచ్చేసి పొద్దున 5 AM అనమాట. అక్కడ మనకు లాంజ్ యాక్సెస్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోదాము. వెళ్ళిపోయేసి మంచిగా బ్రష్ చేసుకొని అక్కడ కాఫీ తాగిస్తాం. ఇక్కడ ఈ ఫ్రూట్స్ తినేద్దాం. చలో పనామాలో కలుద్దాం. మరి పనామాలో అయితే ల్యాండ్ అయిపోతున్నాం. ఇంకో 10 minutesలో. ఈ పాల మేఘాలు, దూది లాంటి మేఘాలు భలే ముద్దుగా ఉన్నాయి, అందుకే తీస్తున్నా దీన్ని. చూస్తే వండర్లాండ్లోకి వచ్చినామా అన్నట్టున్నాయి ఈ మేఘాలు అయితే. పనామా పసిఫిక్ని అట్లాంటిక్ని కలిపే రూట్ అన్నమాట. అంటే ట్రేడ్ కోసం ఉపయోగించేది అని చెప్పొచ్చు. సో ఇట్స్ వెరీ ఫేమస్ ఫర్ దట్. ఇంకా సన్ రైజ్ అయితే అవ్వబోతుంది మెల్లగా. చాలా బ్యూటిఫుల్ ఉంది పనామా ఎయిర్పోర్ట్ కూడా. రియో ఎయిర్పోర్ట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్, వెరీ క్లీన్, లెస్ క్రౌడెడ్. దానికి సిటీ వచ్చేసింది ఇప్పుడు. చూడండి ఎంత చిన్న సిటీయే పనామా. ఇట్స్ అన్ ఐలాండ్ అనొచ్చు, బికాస్ మనకు 4 sides వాటరే కనిపిస్తుంది కదా ఇక్కడ. అంతే, అది సిటీ. ఇదైతే ఏదో ఐలాండ్. చిన్న చిన్న ఐలాండ్స్ చాలా ఉన్నట్టున్నాయి ఇక్కడ చూస్తుంటే. పనామాలో చాలా బ్యూటిఫుల్ ఉంది ఇప్పుడు అసలు. బట్ బేసికలీ ఎమరాల్డ్ గ్రీన్ వాటర్ మీరు చూస్తే కింద